ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో మొత్తానికైతే ఇట్లా నడుస్తుంది హ్యాపీగా. మాకు కూడా ఏంటంటే ఇక్కడ వర్క్ అలవాటైపోయి ఏదైనా ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ 2 days బాగానే ఉంటుంది, నిద్రపోతాం, హ్యాపీగా ఉంటుంది, చక్కగా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత 3-4 days ఏంటి బోర్ కొట్టేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరితో మాకు ఫన్నీగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా, బోర్ అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ స్కూల్కి వచ్చేటట్టు మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటట్టు. మార్నింగ్ స్కూల్ కన్నా మనం 9కి వెళ్తాము, 5కి వచ్చేస్తాము, 4కి వచ్చేస్తాము. ఇక్కడ మేము ఇంటి దగ్గర 7కి స్టార్ట్ అయ్యాం అనుకోండి, 8కి ఇక్కడికి వచ్చేస్తాం. 8 to 9 మేకప్ రెడీ అయిపోతాం. 9 to 9 కాల్ షీట్. ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అవుతుంది, ఫ్రెష్ అయ్యి పడుకునేటప్పటికి 12 అవుద్ది. మరి మీకు ఫుడ్ మేకింగ్ ఇల్లు అంతా ఇక్కడ ఇంట్లో ఇంట్లో అంటే కుకింగ్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వంట మనిషి ఉంటుంది, ఇంకా తను చూసుకుంటా ఉంటుంది. ఇంకా పాపం మొత్తం అది ఆ ప్రపంచం వాళ్ళది, ఈ ప్రపంచం మనది. ఇంకా ఎప్పుడైనా శ్రీకర్ సార్ ఏమంటారా, నీ చేత్తో వంట తినాలనుంది ఒక్కరోజైనా చేయలేదు? ఆ మధ్యలో ఉంటే మాత్రం నేను ఫుల్ ఇంటికి పరిమితం అనమాట. మొత్తం పిల్లలకి ఏం కావాలి, హస్బెండ్కి ఏం కావాలి, ఇంకా నన్ను అసలు గుర్తుపట్టరు. మేబీ ఇంట్లో ఉంటే ఫుల్ హౌస్ వైఫ్ లాగా ఉంటాను మంచిగానే. సో ఇంకా వాళ్ళే అంటారు, ఉన్న 2 days రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. కానీ నాకు ఇంట్లో కుకింగ్ చేయటం అవన్నీ కూడా బాగా ఇష్టం. పిల్లలకి మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సూపర్. వాళ్ళు మా హస్బెండ్ మొత్తం సపోర్ట్ చేయబట్టే నేను 2 serials కంటిన్యూగా మెయిన్ లీడ్స్ చేయగలుగుతున్నాను, నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను నిజంగా. అండ్ మీకు మేకప్ అంతా ఒక 1 hour పడుతుంది ఈసారి. డ్రెస్ చేంజ్ అని, మేకప్ అని, హెయిర్ డ్రెస్సింగ్, జ్యువెలరీ. ఇంకా ఈరోజు సింపుల్గా వేసుకున్నాం. మొన్నటి వరకు అయితే చాలా హెవీగా, అవును, బ్యాంగిల్స్ దగ్గర నుంచి మ్యాచింగ్స్, బొట్టులు అనేవి. ఇవి ఎలా చూసుకుంటారు మ్యామ్? మీకు టైం ఇప్పుడు 11 వరకు వెళ్తారు, మధ్యలో ఉంటాయి కదా 2 days. ఆ 2 days షాపింగ్లు ఉంటాయి. షాపింగ్, ఇంకా స్టిక్కర్స్, ఇంకా ఆర్నమెంట్స్. మీరు ఎక్కడ ఎక్కువగా రెగ్యులర్ గా ఆర్నమెంట్స్ ఎక్కడ పర్చేస్ చేస్తారు? అంటే ఏ ఏరియా? ఇక్కడ అని కాదు, యాక్చువల్లీ విజయవాడ తీసుకుంటాను, బెంగళూరు తీసుకుంటాను, హైదరాబాద్ తీసుకుంటాను, లేదా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అక్కడ మధ్యలో షాపింగ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాను. ఫస్ట్ ఫోకస్ ఉంటుంది కదా ఎక్కడైనా షాపింగ్, మనకి ఇక్కడ ఏదైనా యూజ్ అవుతుంది, ఇక్కడ సారీస్ ఏమైనా దొరుకుతాయేమో అని అనిపిస్తుంది. యాక్చువల్లీ విజయవాడలో నాకు 1 townలో తారా అని ఒక షాప్ ఉందండి, ఆ షాప్లో ఎక్కువ తీసుకుంటాను. బాగుంటాయి అక్కడ, క్వాలిటీగా ఉంటుంది, అక్కడ తీసుకుంటాను. ఇంకా శారీస్ అనేది ఇంకా అన్ని చోట్ల తీసుకుంటాను. వెళ్ళినప్పుడల్లా ఒక 30-40 శారీస్ తీసేసుకుంటే అది ఒక 3 months అట్లా నడుస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అలాగా అట్లా ఎక్కువ తీసేసుకుంటా, సర్ది పెడతారు. ఓ మై గాడ్. అలాగా. మా రాజు అండి డైరెక్టర్. హాయ్ రాజు. డైరెక్టర్ అండి. హాయ్. సో మొత్తానికి వైదేహి పరిణయాన్ని ఇలా ట్రెండింగ్ లో తీసుకొస్తున్నారు ఎవ్రీ వీక్, చిన్న చిరునవ్వుతోటి. ఇదిగో నాకు కోపం వచ్చిందంటే అసలు నేనేమన్నా నాకే తెలీదు, సైలెంట్ గా రండి అంటారా? కర్ర ఒకటే పట్టుకోరు, బెత్తం పట్టుకున్నట్టు పట్టుకుని అందరినీ లైన్ లో పెట్టి. మేము ఇప్పుడు నాతో చేసే ఇంకో డైరెక్టర్, మా ఏజ్ చాలా చిన్న వీళ్ళతో పోల్చిన వీళ్ళు ఎక్స్పీరియన్స్ తో పోల్చుకున్నా కూడా పాపం మేము ఎంతో కోపైనా కూడా వీళ్ళు ఇంట్లో పిల్లలాగా ఎప్పుడు కూడా మా సెట్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. డైరెక్టర్ కదా, అక్కడ కూడా మాత్రం ఇవ్వాలి కదా మరి. ఏముండవు, ఫస్ట్ ఏదైనా థ్యాంక్స్ చెప్పంటే వీళ్ళకి అందరికి, ఆర్టిస్ట్ అందరికి. పాపం వాళ్ళకి మంత్ లోని 2 days హాలిడే అనేది పాపం దారుణం కదండి మేడం. ఆర్టిస్టులకు వర్క్ ఉంటేనే హ్యాపీనెస్, అంతే ఉంటే అసలు వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. షూటింగ్ లేకపోతే ఒక్కరోజు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఎప్పుడు షెడ్ షాట్ అని చెప్తారు. చెప్పేసాను ఇప్పుడు. వర్క్ లేకపోతే వీళ్ళే ఎక్కువ టెన్షన్ పడతారు. మేము వర్క్ ఉంటేనే స్ట్రెయిన్ ఫీల్ అవుతాం, వర్క్ లేకపోతే రిలాక్స్ ఉన్నప్పుడు రిలాక్స్ ఫీల్ అవుతాం. కానీ ఆర్టిస్ట్ మాత్రం డెఫినెట్లీ ఖాళీ టైంలో కూడా ఫోన్ చేసి ఎప్పుడు షూట్ ఎప్పుడు ఉంటుంది. అది అంటే వైదేహి పరిణయాన్ని ఇంత బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేస్తున్నారు. బాగా అల్లరి చేసే ఆర్టిస్ట్ ఎవరు, అండ్ బాగా కామ్ ఆర్టిస్ట్ ఎవరు, బాగా క్రేజీ ఎవరు, రౌడీ ఎవరు చెప్పాలి మీరు. లేదు ఇలా నేను అడిగిన నేమ్స్ లోనే కావాలి. రౌడీ ఎవరు? కరుణ గారు. సో అయితే రౌడీ అంటే కరుణ మ్యామ్. క్రేజీ ఎవరు? క్రేజీ మన హీరో, ఇంకో బ్యాచ్ ఉంటుంది, హీరో అండ్ వాలి, కొండ, ముగ్గురు క్రేజీ అన్నట్టు. వీళ్ళు ముగ్గురు, వీళ్ళు మా పైన సెటిల్ చేస్తుంటారు, మేము వాళ్ళ పైన సెటిల్ చేస్తుంటాం. ఫ్రెండ్లీగా ఉంటారు, కలిపేసి. చాలా కామ్, చాలా బుద్ధి, అసలు సెట్ లో గొడవే ఉండదు. ఇంతకన్నా మంచి వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎవరు? సెట్ వరకు, కెమెరా ముందు వరకు మాత్రం హీరోయిన్, ఆర్టిస్ట్ హీరోయిన్. కెమెరా ముందు వరకు మాత్రం హీరోయిన్. అంటే పాపం తనకి తెలుగు రాదు కదా, మేము కెమెరా ముందు చూసాం.
కెమెరా ముందు వరకు మన హీరోయిన్ చాలా కామ్ గా కూల్ గా అసలు ఓకే వర్క్ చేసుకుంటాం వెళ్ళిపోయింది. కానీ సైలెంట్ గా తను వేసే జోకులు ఉంటాయి చూడు, మామూలుగా ఉండవు, నాకు రావు మేడం, వీళ్ళు వినపడు. సైలెంట్ గా కామ్ గా ఉంటుంది, వస్తున్నట్టుంది, కామ్ గా ఉంటుంది, ఏదో ఒకటి వేస్తా ఉంటది అనమాట. అదే కానీ డైరెక్టర్గా లేట్ అయ్యేటప్పుడు కానీ షార్ట్కి స్టమక్ పెయిన్ అనో ట్రాఫిక్ జామ్ అనో ఇలాంటివి చెప్తూ ఉంటారు బేసిక్గా ఆర్టిస్టులు కదా. అలాంటి మా టీం అలా లేదండి, బయట ఉండొచ్చేమో కానీ మా వాళ్ళు చెప్పాం కదా, వీళ్ళే రెడీ అయ్యి వీళ్ళే రెడీ అంటారు. అలాంటిది పేజ్ ఏ లేదు, మీ హీరోయిన్ చెప్పారే ఒక షోలోని, జీ తెలుగు షోలోనే చెప్పారే, ఆ పాత యుక్తనా 1 month అవుతుంది. మా సీరియల్ కాదు, మా సీరియల్ కాదు. వెరీ గుడ్, అందరు రెడీ అవుతారు, వాళ్ళే మేమే రెడీ రెడీ త్వరగా రెడీ అని చెప్పేసి వీళ్ళు రెడీ చేస్తారు. మాకు అసలు వేరే సెట్లో అయితే అసిస్టెంట్లోకి వెళ్ళి చెప్పాలి, మేము ఇలా కాదు ఇక్కడ నుంచి రెడీ మేడం అంటే వస్తున్నా అంటారు, మన ఇంట్లో పిలుచుకుంటారు. అంటే అదే అసలు నో ఈగోస్, చాలా ఈక్వల్ చెప్పాం కదా, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి అంతా అందరూ కూల్ ఫ్రెండ్లీ. ఇక్కడ నుంచి వస్తాం వాళ్ళు అక్కడ థర్డ్ ఫ్లోర్ కూడా వస్తున్నా అంటారు, మన ఇంట్లో మా వాళ్ళని పిలుస్తాం అంతే. ఇక్కడ అసలు నో వీళ్ళకి స్పెషల్, వాళ్ళ స్పెషల్ అంటే అందరు ఇక్కడ ఉంటారు. రాజు గారు మొగలి రేకుల నుంచి ముగుల్ రేఖ దగ్గర ఉన్నా మేడం, శ్రావణ సమీరాలయంలో శ్రావణ సమీరాలు, మేబీ మొగల్ రేకులు అని చెప్పి అనుకున్నాను. శ్రావణ సమీరాలు ముగుల్ రేఖ నేను ఒక సీరియల్ చూసి రిమోట్ పగలగొట్టాను, నేను మళ్ళీ మీ దగ్గర పనిచేస్తున్నా చెప్పాను. ఆ టీమ్ లోకి వచ్చారు జనార్దన్ గారు అనుకుంటా. ఎందుకంటే రిమోట్ పగల కొట్టేసి అప్పుడు ముగుల్ రేకుల సీరియల్ చూద్దామని గొడవ ఉండేది. ఖచ్చితంగా 8 o'clock గుర్తులేదు, ఆ టైం 8:30 ఉండేది ఇంట్లో. కానీ ఆ టైంకి ఏదో జర్నీలో ఏదో వేరే ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్ వస్తుంది మా టీవీలో, యువగా కొంచెం యంగ్ స్టోరీ. అవును, అప్పుడు దాని గురించి ఫైట్ అయ్యింది అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు చూసారా అవును, సీరియల్కే చేస్తున్నారు. నేను అప్రెంటిస్ చేసిన కరుణ గారు హీరోయిన్, అప్పుడు నేను మేడం కూడా అప్పుడు ఆర్టిస్టే. నేను వాళ్ళతో అప్పుడు చేసి ఇప్పుడు డైరెక్టర్ వెళ్తున్న వర్క్ చేస్తాను, హ్యాపీ, బస్ సపోర్ట్ చేశాను. ఎస్ రాజు గారు, అంటే ప్రతి డైరెక్టర్కి ఉంటుంది కదా, ఏదైనా ఒక రోజు ఒక మనకి ఇష్టమైన హీరోతో ఒక ఫిలిం డైరెక్ట్ చేయాలి అని. అలాగే ఏ హీరోతో ఎప్పుడు ఫిలిం డైరెక్ట్ చేయాలని? నాకు అలాంటి హీరోనే లేదు కానీ ఓకే, కథలు అయితే అందరి దగ్గర ఉంటాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. నేను హీరో అంటే మనం ఊహించుకున్న హీరోలు అంటే వీళ్ళని ఊహించుకోం, మన కథ రాసుకునేటప్పుడు మనకంటే ఒక ఓన్ సోల్. మీరు ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి ఆ రాసుకునే దానికి హీరో ఎవరు పోనీ, ఎవరు అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఇందులో రివీల్ చేయొచ్చు కదా. ఎవరికైనా పెద్ద స్టార్తో చేయాలని ఉంటుంది. అలాగే మీరు ఏ స్టార్తో చేయాలని ఉంది? ప్రభాస్తో చేయాలని ఉందండి. నవ్వుతారు మేడం, ఎందుకు నవ్వేది? అలా అంటారండి. రాజమౌళి గారు కూడా ఒకప్పుడు సీరియల్ చేసే వచ్చారని చెప్పేసి విన్నారు. అదే అక్కడ నుంచి సీరియల్ మేబీ వచ్చారు కదా, సీరియల్ నుంచే వచ్చారు కాబట్టి ఈయన కూడా ఇప్పుడు సీరియల్ చేస్తే మేబీ మాకు నిజం తెలిసిపోయింది, ఇప్పుడు రివీల్ అయిపోయింది. సీక్రెట్ ఫస్ట్ సినిమాలో చేసి వచ్చాను, జీవిత రాజశేఖర్ గారు నమ్మదరి గురు. నేను వాళ్ళ దగ్గర ఫస్ట్ నేను సినిమా చేసి తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు సీరియల్ చేశాను, మూవీస్ చేశాను, తనిష్ మూవీ, రాజశేఖర్ మూవీస్ చేశాను, మూవీస్ చేసి మళ్ళీ వచ్చేసాను. కానీ బాగుంది ఇప్పుడు, హ్యాపీగా కూల్గా, హ్యాపీ, ఫైనాన్షియల్లీ బాగుంది, ఒక పొజిషన్లో ఉన్నాను, బాగుంది. నాకు సీరియల్ సైడ్ ఎక్కడ నేను లాస్ అవ్వలేదు, టైం లాస్ అవ్వలేదు, మనీ లాస్ అవ్వలేదు. సో నా పెళ్ళి కూడా వీళ్ళందరూ వచ్చారు, చాలా హ్యాపీ. నా పెళ్ళి అప్పుడు మా ఫొటోస్ అన్ని మేము చూసాం. సినిమా వాళ్ళకన్నా మా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు కదా, వాళ్ళు అసలు కొంతమంది హీరోలను గుర్తుపడతారు, కానీ సీరియల్ వాళ్ళని అందరూ గుర్తుపడతారు. నా పెళ్ళి నా ఎవరు స్పెషల్ అందరూ వీళ్ళతోనే ఫోటోలు, వీళ్ళతోనే. నేను జస్ట్ మా ఆవిడ నేను మాత్రం స్టేజ్ పైన ఉన్నాను. మీ ఫొటోస్ అన్ని మేము ఇన్స్టాగ్రామ్, కరీనా గారి ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసేసాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేము బాగుంది జర్నీ, అంటే ఇప్పుడు అర్థమవుతుంది అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత సరదాగా షూట్స్ చేసుకుంటున్నారు అనేది తెలిసిపోయింది మాకు. ఎందుకంటే 24 hours లో ఆల్మోస్ట్ మేము ఇక్కడ 12 hours కలిసే ఉంటున్నాం కదా. రిమైనింగ్ 12 hours లో 8 hours పడుకుంటాం. 4 hours రెడీ అవడానికి సరిపోతుంది, 2 hours ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసేది 1 or 2 hours అవుతుంది పర్ డేకి. సో హెల్దీగా ఉంది అనుకోండి. ఫ్యామిలీని మిస్ అవుతుంటారు ఎక్కువ. మిస్ అవుతున్నాం అంటే కొంచెం మిస్ అవుతాము, కాకపోతే ఉన్న డేస్ స్పెండ్ చేసుకోవటం ఇంకా అంతే. ఎందుకంటే మనం ఇష్టపడే ఇది కూడా ఫ్యాషన్, ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మా వారు ఉన్నారంటే ఎట్ ఏ టైమ్ 6-7 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు. నేను ఇంట్లో ఉన్నా ఆయన ఎక్కడో పక్కన కూర్చొని రాసుకుంటూనే ఉంటారు. పిల్లలు ఉన్నారంటే వెళ్ళిపోతారు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నా చేసేది ఏమి ఉండదు. ఇక్కడ ఉంటే ఇంకా నలుగురితో ఉంటాము. ఇంట్లో ఉన్న ఈ సీరియల్స్ గురించే మేము డిస్కషన్, ఎందుకంటే ఇద్దరు ఉన్నది ఇదే ఫీల్డ్లో కదా.
ఆయన సీరియల్ గురించో నా సీరియల్ గురించో ఏదో ఒకటి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇంకా ఎలా ఉన్నారు ఏంటి, ఒకవేళ నేను చేస్తున్న సీరియల్ మా వారికి చూపించి దీంట్లో ఇంకా ఏమన్నా మార్పులు ఏమైనా ఉన్నాయో ఇంకా అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని సజెషన్స్ మా వారు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ అంటే నేను సీనియర్ని అని చెప్పేసి వీళ్ళు ఏమీ చెప్పరు మనకి. మన ఇంట్లో వాళ్ళు అయితే మనకి చెప్తారు కదా, ఖచ్చితంగా మా వారిని కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటాను. ఇంకా ఏమైనా ఉంటే చెప్తూ ఉంటారు, ఇప్పటికి కూడా చెప్తుంటారు ఇది అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేసి. ఎక్సలెంట్ మ్యామ్, చాలా హ్యాపీ అనిపించింది అండ్ మీతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు అండ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, సీరియల్స్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, 1 డే గ్యాప్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇలాంటివి చాలా చాలా విషయాలు మా అందరికీ చాలా బాగా తెలుసుకున్నాం. అండ్ అనుకున్న టైటిల్ నేమ్తో మంచి వెరీ సూన్ స్ట్రాంగెస్ట్ ఒక మంచి క్యారెక్టర్ పడాలని మనస్ఫూర్తిగా, స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ పడాలని మనస్ఫూర్తిగా సీరియల్ అంతా మీతోనే రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.